సామాన్య ప్రజల యొక్క అవగాహన నిమిత్తము మరియు ఎక్కువగా రైతులు భూమి తగరారుల గురించి గాని, కుటుంబ తగరారుల గురించి గాని, తర్వాత విడాకుల తగరారుల గురించి గాని, రకరకాల ఇబ్బందులకు గురించి న్యాయవాదులను సంప్రదిస్తూ ఉంటారు కాబట్టి, వాళ్ళని గురించి కొద్దిగా వాళ్ళకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వివరాలను ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా న్యాయవాదులను 3 రకాలుగా మనం విభజించవచ్చు. ఒకటి వచ్చేసి సీనియర్ న్యాయవాదులు, 2 వచ్చేసి జూనియర్ న్యాయవాదులు, 3 వచ్చేసి ప్రభుత్వ న్యాయవాదులు అనేటువంటి 3 రకాలుగా మనం డివైడ్ చేయవచ్చు. అయితే వీళ్ళందరూ కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించేటువంటి ఒక టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. దాన్ని ఏఐబిఈ టెస్ట్ అని అంటారు. అంటే ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామినేషన్ టెస్ట్ పాస్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వీళ్ళు పాస్ అయితే కానీ వీళ్ళు బార్ కౌన్సిల్లో మెంబర్ కాలేదు. బార్ కౌన్సిల్ 2 ఉంటాయి. ఇండియాకంతా కలిపి ఒక బార్ కౌన్సిల్ ఉంటుంది. అది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పి అంటాం. అది ప్రతి స్టేట్కు ఒక బార్ కౌన్సిల్ ఉంటుంది. అది స్టేట్ బార్ కౌన్సిల్ అంటాం. ఏ స్టేట్లలో ఉండేటువంటి అడ్వకేట్లంతా కూడా ఆయా స్టేట్ బార్ కౌన్సిల్లో పేర్లు నమోదు చేసుకోవడం జరుగుతుందన్నమాట. జూనియర్ కానీ సీనియర్ కానీ. అయితే సీనియర్ న్యాయవాదులను ఏ విధంగా గుర్తిస్తాము, జూనియర్ న్యాయవాదులను ఏ విధంగా గుర్తిస్తాము అనే దాని గురించి కొంచెం వివరణ ఇవ్వదలుచుకుంది అనమాట. జనరల్గా న్యాయవాద వృత్తిలో అనుభవం ఆధారంగా, చట్టపరమైనటువంటి పరిజ్ఞానము ఆధారంగా, న్యాయరంగంలో ప్రత్యేక నిపుణులుగా వాళ్ళను గుర్తించే దానికోసము హైకోర్టు మరియు సుప్రీంకోర్టు వీళ్ళను మెరిట్ ఆధారంగా సీనియర్ న్యాయవాదులుగా ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే వీళ్లకు వయసును బట్టి, సీనియారిటీని బట్టి కాదు, మెరిట్ ఆధారంగా వీళ్ళను సీనియర్ న్యాయవాదులుగా గుర్తించడం జరుగుతుంది అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే హైకోర్టు, సుప్రీంకోర్టులలో మాత్రమే వీళ్ళు ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే వీళ్ళను రైతులు కూడా ఏ విధంగా గుర్తుపడతారంటే, వాళ్ళు వేసుకున్నటువంటి గౌన్ అనేటువంటిది ప్రత్యేకంగా ఉంటుందన్నమాట. ఆ వెనక పక్క కొద్దిగా సపరేట్గా గుర్తించబడి ఉంటుందన్నమాట. దాని ఆధారంగా మనం గుర్తించవచ్చు వీళ్ళు సీనియర్ న్యాయవాదులు. జూనియర్ న్యాయవాదులు కూడా ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామినేషన్ పాస్ కావాలి. వీళ్ళంతా కూడా 1961 న్యాయవాదుల చట్టము ప్రకారము వీళ్ళు ఒక న్యాయ వృత్తిని చేపట్టాలంటే ఇది కంపల్సరిగా పాస్ అయితేనే, అందులో బార్ కౌన్సిల్లో మెంబర్ అయితేనే వీళ్ళు క్లయింట్స్ తరఫున వాదించేటువంటి అధికారం ఉంటుంది. అట్లా లేని వాళ్ళను లాయర్లుగా గుర్తిస్తాం. వాళ్ళు క్లయింట్ల తరఫున ఎలాంటి వాదనలు ఏ కోర్టులలో కానీ వినిపించలేరు అనమాట. వీళ్ళు తప్పించి మిగతా వాళ్ళంతా కూడా జూనియర్ న్యాయవాదులు అంటారు. జూనియర్ న్యాయవాదులు కూడా ఈ టెస్ట్ పాస్ కావాలా. వీళ్లకు నైపుణ్యంతో పని లేదు, వీళ్ళు ఏజ్తో కూడా పని లేదు. 30 ఏళ్ళు సర్వీస్ ఉన్నా కూడా వీళ్ళు జూనియర్ న్యాయవాదులుగానే పరిగణించడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు హైకోర్టు, సుప్రీంకోర్టు చేత ఎన్నుకోబడలేదు కాబట్టి వీళ్ళను జూనియర్ న్యాయవాదులుగానే పరిగణించడం జరుగుతుంది. ఎక్కువగా లోయర్ కోర్టులలో అంటే జిల్లా కోర్టులలో పనిచేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఈ సీనియర్ న్యాయవాదులు హైకోర్టు, సుప్రీంకోర్టులో వాదనలు వినిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ సబార్డినేట్ కోర్టులలో కూడా వాదనలు వినిపించేదానికి ప్రత్యేకంగా రాబడడం జరుగుతుంది. అయితే ఈ జూనియర్ న్యాయవాదుల్లో వాళ్ళ వృత్తిని బట్టి, వాళ్ళ యొక్క ప్రావీణ్యతను బట్టి సివిల్కి సంబంధించినటువంటి న్యాయవాదులు ఉంటారు, క్రిమినల్కి సంబంధించినటువంటి న్యాయవాదులు ఉంటారు. ఈ 2 కలిపి చేసేటువంటి వాళ్ళు ఉంటారు. తర్వాత కార్పొరేట్కి సంబంధించినటువంటి న్యాయవాదులు ఉంటారు. అదేవిధంగా హైకోర్టులో రిట్ పిటిషన్లు, హైకోర్టు, సుప్రీంకోర్టులలో రిట్ పిటిషన్లో ఆరితేరినటువంటి న్యాయవాదులు ఉంటారు. కొన్ని సైబర్ కేసులు చూసేటువంటి న్యాయవాదులు ఉంటారు. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి న్యాయవాదులు. అంటే వీళ్ళు ఈ ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం పాస్ అయిన తర్వాత ప్రత్యేకమైనటువంటి చట్టాల్లో ప్రావీణ్యతను పొంది ఉంటారు కాబట్టి వాళ్ళు దాన్ని ఆధారంగా చేసుకుని వాటిలో ఎక్కువ ఇది ఉంటారు. అదేవిధంగా ప్యానల్ న్యాయవాదులు అనేవాళ్ళు కూడా ఉంటారు. ఇది కాకుండా మళ్ళా ప్రభుత్వ న్యాయవాదులు ఉండడం జరుగుతుంది. ప్రభుత్వ న్యాయవాదులు లోయర్ కోర్టులో కానీ, హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ ఉండడం జరుగుతుంది.
లోయర్ కోర్టులో ఏముంటారంటే జీపీలు, ఏజీపీలు ఉంటారు. పీపీలు, ఏపీపీలు ఉంటారు. జీపీ అంటే గవర్నమెంట్ ప్లేటర్లు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లేటర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉండడం జరుగుతుంది. అదే హైకోర్టులో ఉన్నట్లయితే వీళ్ళు ఉంటూ అదనంగా అడ్వకేట్ జనరల్ ఉండడం జరుగుతుంది. ఈయన వీళ్ళందరికంటే కొంచెం అత్యున్నతమైనటువంటి న్యాయాధికారి. అదే సుప్రీంకోర్టులో తీసుకున్నట్లయితే అక్కడ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని ఉంటాడు. తర్వాత సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, తర్వాత అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటువంటి వాళ్ళు ఉంటారు. తర్వాత అడ్వకేట్ ఆన్ రికార్డ్ అనేటువంటిది వీళ్ళంతా కూడా అక్కడ ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ నలుగురు వచ్చేసి సుప్రీంకోర్టులోనే ఎక్కువగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత హైకోర్టు, లోయర్ కోర్టులలో మాత్రము ఈ సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు పనిచేస్తూ ఉంటారు. ఈ ప్యానల్ న్యాయవాదులు వచ్చేసి అర్హులైనటువంటి పేద రైతులకు ఉచితంగా సలహాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ప్యానల్ న్యాయవాదులు వచ్చేసి ఎవరైనా పేదవాళ్లకు, అంటే గవర్నమెంట్ నిర్ణయించినటువంటి రేట్స్ ప్రకారం తీసుకున్నట్లయితే సంవత్సరానికి 5 లక్షల లోపు ఆదాయం ఉండేటువంటి వ్యక్తులకు ఉచిత న్యాయ సలహా ఇవ్వడము జరుగుతుందన్నమాట. అంటే ఎవరెవరికి ఇస్తారు వీళ్ళంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, దివ్యాంగులు, అటువంటి వాళ్లకు ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వడం జరుగుతుందన్నమాట. వీళ్ళు ఏమంటారంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, డిఎల్ఎస్ఏ అని అంటారు. అదేవిధంగా మండల్ లెవెల్లో ఎంఎల్ఏఎస్ఏ అనేటువంటిది ఉంటుందన్నమాట. మండల్ లీగల్ సర్వీస్ కమిటీ అని చెప్పి ఉంటుంది. వీళ్ళందరూ కూడా 5 లక్షల లోపు ఆదాయం ఉన్నటువంటి గవర్నమెంట్ ప్లేటర్లను ఎవరు పెట్టుకోలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళ ద్వారా మీరు అప్రోచ్ అయితే సరిపోతుందని చెప్పి ఈ విధంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.